హాయ్ పిల్లలు, ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను. ఒక ఊళ్ళో ప్రతాప్, గుణ, మాధవ్, విజయ్ అనే నలుగురు మిత్రులు ఉన్నారు. వాళ్ళు చాలా అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల్లా ఉంటారు. ఒకరోజు వాళ్ళు సముద్ర తీరానికి షికారుకు వెళ్ళారు. కబుర్లు చెప్పుకుంటూ ఒక చోట కూర్చున్నారు. అంతలో కొద్ది దూరంలో భూమిలో నుంచి నన్ను బయటకు తీయండి, రక్షించి ప్రాణదానం చేయండి అంటూ దీనంగా ఓ గొంతు వినిపించింది. నలుగురు ఆశ్చర్యంతో వెళ్ళి తవ్వి చూశారు. అక్కడ ఓ దీపం కనిపించింది. నేను అల్లావుద్దీన్ కాలం నాటి అద్భుత దీపాన్ని. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో భూమిలో చిక్కుకుపోయాను. అప్పటి నుంచి కాపాడమని ఎంతోమందిని ప్రార్థించాను. నా మొర ఎవరూ ఆలకించలేదు. అంతేకాదు, నా కేకలు విన్న వాళ్ళంతా భయంతో పారిపోయేవాళ్ళు. మీరు దయామయులు, ధైర్యవంతులు కాబట్టి నాకు ప్రాణదానం చేశారు. అందుకు ప్రతిఫలంగా మీ కోరికలేమిటో చెప్పండి. నా శక్తులతో వాటిని తీరుస్తాను. ఆ విధంగా నా రుణభారం తగ్గించుకుంటాను అంది ఆ దీపం. ఆ మాటలకు విజయ్ తప్ప మిగిలిన ముగ్గురు ఎంతో సంతోషించారు. విజయ్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. ముగ్గురు వాళ్ళ కోరికలేంటో దీపానికి చెప్పారు. విజయ్ మాత్రం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు నాకు అన్నాడు. దీపం నివ్వెరపోయి అదేంటి, నీకే కోరికలు లేవా అని ఆశ్చర్యపోయింది. అందుకు విజయ్ చిరునవ్వుతో, నాకు మాత్రం కోరికలు ఉండవా? కానీ భగవంతుడు మాకు తెలివితేటలు, ఆరోగ్యం, బుద్ధిబలం ఇలా అన్నీ ఇచ్చాడు. స్వయం కృషితో కష్టించి పనిచేసే శక్తి, శరీరదారుఢ్యం మాకున్నాయి. ఉచితంగా లభించేవి మాలో సోమర్థనాన్ని పెంచుతాయే కానీ సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వలేవు. మా తెలివి, శ్రమ, బుద్ధిబలంతో అన్నీ సమకూర్చుకోగలం. కాబట్టి దయచేసి నువ్వు వెళ్ళిపో. అదే నువ్వు మా పట్ల చూపించే కృతజ్ఞత, మాకిచ్చే ప్రతిఫలం కూడా అన్నాడు. విజయ సమాధానం దీపాన్ని ఎంతగానో ఆనందపరిచింది. మీకెప్పుడూ సుఖ సంతోషాలను ప్రసాదించమని ఆ భగవంతుడిని మనసారా వేడుకుంటున్నాను. నాకు ప్రాణదానం చేసినందుకు కృతజ్ఞతలు అంటూ మాయమైపోయింది. విజయ్ మాటలతో మిగిలిన వారికి కనువిప్పు కలిగింది. ఆ నలుగురు మిత్రులు స్వయం కృషితో అభివృద్ధిలోకి వచ్చి మంచివాళ్ళుగా, ప్రయోజకులుగా పేరు తెచ్చుకున్నారు. విన్నారుగా పిల్లలు, మరి మీరు కూడా కష్టపడి స్వయం కృషితో అభివృద్ధిలోకి వచ్చి మంచి ప్రయోజకులుగా పేరు తెచ్చుకోవాలి.